అందరికీ నమస్తే. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. మనకు తెలుసు కదా, మనం ప్రతి చోట ఈ మాటను వాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కనీసం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ప్రతిరోజు ఇది ఎక్కడో ఒక చోట ఈ మాట వింటూనే ఉంటారు. ఇక చదువుకున్న వాళ్ళు అయితే ఏదో ఒక సందర్భంలో ఈ పదాన్ని వింటూ ఉంటారు. మనం ఆ తల్లి తండ్రి కన్నా కూడా గురువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఈ విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే విద్యార్థుల్ని అంటే చిన్న దశలో నుంచి చాలా విద్యార్థి దశ నుంచి పెళ్ళయి పెద్ద అయ్యి ఉద్యోగరీత్యా బాధ్యతలు తీసుకొని అన్ని విధాలకు కూడా ఉండేటువంటి పరిస్థితిని ఒక క్రమంలో నడిపించేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే టీచర్, గురువే. సో అందుకే మనం ఏదన్నా సందర్భం వచ్చినా కూడా ఒక మంచి మాట చెప్పినప్పుడు, ఒక మంచి సలహా ఇచ్చినప్పుడు మనం ఏమంటాం? అవును గురువు గారు, నమస్తే గురువు గారు, థ్యాంక్ యూ గురువు గారు అంటారు, లేకపోతే థ్యాంక్ యూ గురూజీ అంటారు. సో ఇలాంటి పదాలు మనం వాడుతూనే ఉంటాం. ఎందుకు? వాళ్ళు మనకు మంచి అడ్వైజ్ ఇచ్చారు కాబట్టి. సో అలాగనే కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిన్న ఒక ఘటన జరిగింది. అక్కడ విజయసాయి అనే ఒక స్కూల్లో కనకలక్ష్మి అనే ఒక టీచర్, అదొక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అనుకుంటాను. సో ఆమె ఏం చేసిందంటే, షూస్ వేసుకొని రాలేదు ఒక విద్యార్థి. ఆ విద్యార్థి షూస్ వేసుకోలేదని, బూట్లు వేసుకోలేదని 10 మంది విద్యార్థులు బూట్లన్నీ తాడుతో గుర్చి దండలాగా ఆ విద్యార్థి మెడలో వేసింది. సో అది స్కూల్ మొత్తం వైరల్ అయింది. స్కూల్లో నుంచి ఆ వీడియో, ఆ ఫోటో బయటికి కూడా వైరల్ అయింది. వైరల్ అయి ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో దారుణం కదా ఈ విషయం. ఆమె అలా చేసి ఉండకూడదు. కానీ విద్యార్థుల క్రమశిక్షణ కోసమే నేను ఇలా చేశానని చెప్పేసి ఎంక్వైరీలో వాళ్ళు అడుగుతుంటే, విద్యార్థి తల్లిదండ్రులు అడుగుతుంటే అలా లెక్కలేని సమాధానం కూడా చెప్తుందంట. సో ఆ విషయాన్ని మనం సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోని కూడా అందరూ తిలకించారు. సో ఆమె సమాధానం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారంటే, విద్యార్థికి అలా చెప్పుల దండ వేసి ఒక దెబ్బ కొట్టవచ్చు, ఒక మాట అనొచ్చు, కానీ విద్యార్థులు అందరూ ఆ షూస్ తీసుకొచ్చేసి దండగా గూర్చి అది వాడి మెడలో వేశారు కాబట్టి ఇది కావాలని వాంటెడ్గా చేసిందే కదా. అది కొంచెం దానికి టైమింగ్ ఉంటుంది కదా, అది వాంటెడ్గా చేసిందే కదా. అంత చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఒక దెబ్బ కొట్టవచ్చు, ఒక మాట అనొచ్చు, భయపెంచవచ్చు, కానీ ఇలా చేయటం తప్పు కదా. అలా చేయటం వల్ల స్కూల్లో విద్యార్థులు అందరితో పాటు బయట వాళ్ళు కూడా చూసి మా పిల్లోడు షేమ్ అయిపోయాడు, చాలా బాధపడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా అని. నిజమే కదా. ఇప్పుడు విద్యార్థులు షూస్ వేసుకొని రాకపోతే వాళ్ళకి ఏదో ఫైన్ ఉంటుంది, ఫైన్ వేయాలి. పేరెంట్స్ని పిలిపించాలి, పేరెంట్స్తో మాట్లాడాలి, ఎందుకు షూస్ వేసుకోరాలేదో కారణం తెలుసుకోవాలి. అంతేగాని విద్యార్థుల మీద మనకి తోచిన విధంగా, మనం చేసే విధంగా మన ప్రయోగాలు, మన కొత్తదనాన్ని తీసుకురావాలి యాజమాన్యానికి అన్ని. అంటే పెద్దోళ్ళు సామి చెప్తారు కదా, ఏదది ఉండనాళ్ళకి ముందేస్తే కొండనాళ్ళకి పోయిందంట. సో అలాగనే ఇప్పుడు వాళ్ళు ఏదో స్కూల్ని హైలైట్ చేద్దామని చెప్పేసి అనుకొని సోషల్ మీడియాలో వీడియో కూడా తీసి పెట్టారు. అది కాస్త ఇప్పుడు ఆ స్కూల్కి, యాజమాన్యానికి ముప్పు తిప్పలయ్యే పరిస్థితి అయింది. సో ఇప్పుడు దీని మీద విద్యా కమిషన్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చ జరుగుతూ ఉంది. కానీ ఆమె మొదట్లోనే ఒకటే అంటుంది. ఏమంటుందంటే, నేను విద్యార్థుల క్రమశిక్షణ కోసం ఇలా చేశాను. క్రమశిక్షణ కోసం ఇలా చేస్తారా మేడం? కనకలక్ష్మి మేడం గారు ఇలా చేయటం వల్ల స్కూల్ యాజమాన్యంతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా రానా రకాలుగా దారి తీసే పరిస్థితులు ఉంటాయి. పిల్లల క్రమశిక్షణ అట్ట పెట్టండి, వాళ్ళు దారి తప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ఇగో హట్ అయిందంటే తట్టుకోలేరు. మీరే ఆ పిల్లోడు షూస్ వేసుకోలేదని ఒక రకంగా మీకు ఇగో కనిపిస్తూ ఉంది. అది ఆ పిల్లాడికి ఇంక ఇగో లేకుండా ఎలా ఉంటుంది చిన్న పిల్లాడికి. సో వాళ్ళందరూ చూసి నవ్వారని చెప్పేసి వాడు ఇప్పుడు పెద్ద బాధతో ఉన్నాడు. కుటుంబ సభ్యులు కూడా అదే, ఆ కమిటీ ముందు కూడా అదే మాట్లాడారు. సో మీరు చేసినటువంటి ఒక తప్పు స్కూల్ యాజమాన్యంతో పాటు ఆ కుటుంబాన్ని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు దారితీసే విధంగా చేశారు. సో కనకలక్ష్మి మేడం గారు చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే విద్యార్థులకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పద్ధతులు కావచ్చు, విద్యార్థులకు చదువు చెప్పేటువంటి, విద్యా బుద్ధులు చెప్పేటువంటి విషయాలు కావచ్చు, ఒక సపరేట్ క్లాస్ కూడా ఉంటుంది. సో అవన్నీ పక్కన పెట్టేసి ఒక సొంత ప్రయోగంతో
ఆ షూస్ తీసుకొచ్చేసి దండలాగా ఒక తాడుకేసి కట్టేసి అది ఆ విద్యార్థి మెడలో వేసి పిల్లలందరి ముందు షేమ్ చేసి అతని మనోభావాలు, అంటే వాడికి చిన్న వయసు కాబట్టి వాడి పరువు ప్రతిష్ట అనేది వాడికి ఇప్పుడే తెలిసిందంటే ఇంక పెద్ద అయితే కొంచెం పెద్ద పిల్లలు అయితే చేయగలరా, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారా? మేమే తిరుగుబాటు జరిగేది. మొన్న ఇటీవల ఒక విద్యార్థి టీచర్ని కొట్టాడని చెప్పేసి మనం సోషల్ మీడియా చూసాం 2-3 రోజుల క్రితమే. సో మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి అంటే, మీరు చేస్తే కరెక్టా, విద్యార్థులు చేస్తే తప్పు ఎవరు చేసినా విద్యార్థి కొట్టడం ఆ టీచర్ తప్పు. కానీ మీరు ఇప్పుడు ఇలా చేయడం కూడా ఇంకా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్క్యులేట్ అవుతుంది ఈ వీడియో. సో దీనివల్ల కనకలక్ష్మి అనే ఆమె తెలియకపోవచ్చు, కానీ కనకలక్ష్మి మేడం గారు విజయసాయి స్కూల్లో చేసినటువంటి ఆ పెద్ద తప్పు అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కర్లు కొడతా ఉంది. సో ఇప్పుడు ఆ విద్యార్థి కుటుంబానికి మీరు నష్టపరిహారం ఏం చేస్తారు? యాజమాన్యం ఇస్తుందా, మీరు ఇస్తారా? పిల్లోడి భవిష్యత్తు ఏంటి? ఇలాంటి చేయటం వల్ల వాడు ఇప్పుడు నేను చదువుకోను, నాకు వద్దు, అవసరం లేదన్న రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు ఆ విషయాన్ని. సో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. విద్యార్థుల మీద కఠినంగా శిక్షించాల్సిన అవసరం లేదు. ఈ రోజున విద్య అనేది టెక్నాలజీ పెరిగిపోయింది. విద్యని పిల్లలకి ఎలా వాళ్ళ మైండ్లోకి నరనరాల్లోకి జీర్ణించుకునే విధంగా చెప్పడానికి ఎన్నో విధాలైన టెక్నిక్స్ ఉన్నాయి. అస్సలు మొద్దుగా ఉన్నటువంటి విద్యార్థి కొంతమంది టీచర్స్ చాలా సునాయాసంగా చెప్తే అర్థం చేసుకొని సూపర్ స్టార్ పవర్గా ఎదిగినటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. చాలామంది అలా వీడు దేనికి పనికిరాడు మొద్దు అన్నటువంటి వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయిన పరిస్థితులు మనం ఎంతో మందిని చూసాం. సో అంతేగాని టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విద్యార్థులకి ఎలా చెప్పాలనేది కూడా టీచర్స్కి ఒక అవగాహన క్లాసులు ట్రైనింగ్స్ ఉంటాయి. అవన్నీ లేకుండా మీరు మీ ఇష్టానుసారంగా చెప్పుల దండలు తీసుకెళ్ళి విద్యార్థి మెడలో పెడితే ఏం జరుగుతుంది? ఇదే కదా జరిగేది. సో దట్స్ రాంగ్. ఇది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆ కుటుంబానికి సారీ చెప్పాలి. థ్యాంక్ యూ.